ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి. ఎపిసోడ్లోకి వెళ్తే దేవి అని పరుగున వస్తూ ఉంటుంది మనీషా అనంత దగ్గరికి. అప్పుడు అనంత, ఏమైంది దేవి అని, పంతులు గారు ఏమైనా తొందర పెడుతున్నారా, రమ్మంటున్నారా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు దేవి అని, పంతులు గారు కాదు తొందరపడేది, ఇప్పుడు మనం తొందరపడాలి అని చెప్పి అంటూ ఉంటే, ఏమంటున్నారంటీ అని చెప్పి మనీషా అంటుంది. నేను ఊహించినట్టే ఆ లక్ష్మి ఎందుకు ఇంత సైలెంట్గా ఉందని చెప్పి నేను అంటానే ఉన్నాను కదా, మనం ఊహించినట్టే ఒక పెద్ద ట్విస్టే ఉంది అని చెప్పి అనగానే, ట్విస్టా, ఏం ట్విస్ట్ ఆంటీ అని చెప్పి మనీషా అంటుంది. అని అంటుంది. అక్కడ మిత్రని మార్చడానికి, మిత్ర లక్ష్మిని ఒక్కటి చేయడానికి ఇక ఎంత పెద్ద కుట్ర జరుగుతుందో నేను చెప్పలేను అనగానే, ఏంటంటే అది అని చెప్పి మనీషా చాలా ఆరాటంగా అడుగుతూ ఉంటే, అసలు వాళ్ళిదంతా ఒక దొంగ నాటకం, దొంగ పెళ్ళి, మిత్రలో మార్పు రావడం కోసం ఆల్రెడీ మిత్రలో మార్పు మొదలైపోయింది, ఇప్పుడు లక్ష్మితో మాట్లాడాలి అని చెప్పి ఆరాట పడుతున్నాడు మిత్ర అని చెప్పి ఇక వాళ్ళు మాట్లాడుకుని ఉంటే విన్నాను అని చెప్పి దేవి అని చెప్తుంది. మిత్ర మనసు మళ్ళీ లక్ష్మిని కోరుకుంటుంది, అందుకే మళ్ళీ మాట్లాడడానికి లక్ష్మిని రమ్మన్నాడు, ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి దేవి అని కంగారు పడుతూ ఉంటే అప్పుడు మనీషా, ఏ ఆడది చేయనంత త్యాగం చేశాను, ఇన్నాళ్ళు మిత్ర కోసం ఎన్ని మాటలు, అందరి చేత మాటలు పడతానే ఉన్నాను, అసలు ఎవరైనా కూడా లక్ష్మిని అలా మిత్రకిచ్చి పెళ్లి చేస్తారా, కానీ నేను చేశాను, అయినా కూడా నా త్యాగం ఎవరికి కూడా అర్థం కావట్లేదు, ఎవరిని అడిగితే నాకు సమాధానం ప్రాపర్గా వస్తుందని నేను వాళ్ళని అడుగుతాను, అక్కడే తేల్చుకుంటాను అని చెప్పి వెళ్తుందనమాట. ఎవరి దగ్గరికి వెళ్ళింది ఇప్పుడు అని చెప్పి అనంత దేవి అని దగ్గరతో అంటూ ఉంటే, ఇంకెవరి దగ్గరికి, నాకు తెలిసి అరవింద్ అక్కతో మాట్లాడడానికి వెళ్ళుంటుంది, పద ఈ మిత్రలక్ష్మి ఏం మాట్లాడుకుంటున్నారు చూద్దాము అని చెప్పి అనంత అలాగే దేవి అని వెళ్తారు. మరోపక్క మిత్ర లక్ష్మితో మాట్లాడుతూ ఉంటాడు, మనం ఎవరి జీవితం వాళ్ళు చూసుకుంటున్నాం, దారి నీది, నా దారి నాది, మనకి డివోర్స్ కూడా అయిపోయింది, అయినా కూడా నా మనసులో ఎందుకు ఇంత అలజడి, నాకు వద్దు అనుకున్నాకే నేను నీకు విడాకులు ఇచ్చాను, విడాకులు అయిపోయాయి కాబట్టే మనీషాతో పెళ్ళికి ఓకే అని చెప్పి సిద్ధపడ్డాను, ఎంత చేసింది నేనే, అయినా కూడా నా మనసు ఎందుకో తెలియని ఒక కన్ఫ్యూషన్లో పడిపోతున్నాను అని చెప్పి మిత్ర బాధపడుతూ చెప్తూ ఉంటే ఇక లక్ష్మి చాలా ఆనందిస్తూ ఉంటుంది. అప్పుడు లక్ష్మి అంటుంది, ఇందులో కన్ఫ్యూషనే ఉంది మిత్ర గారు, మీకు నచ్చినట్టే నా నుంచి విడిపోయారు, మనీషాని పెళ్లి చేసుకోవాలని ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు, ఇక మనీషాతో పెళ్లి కూడా కాసేపట్లో అయిపోతుంది, ఇక ఇందులో కన్ఫ్యూషనే ఉంది మిత్ర గారు అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటే అప్పుడు మిత్ర అంటాడు, కన్ఫ్యూషన్ ఎందుకా, ఒకప్పుడు నువ్వు మిత్రగారు అనుకుంటూ నా వెనకాల పడి తెగ చచ్చిపోయేదానివి, అసలు మిత్రగారు లేకపోతే నేను బతకలేను, ఉండలేను, అసలు మిత్రగారికి ఏం కాకూడదు అని ఎంత ఆరాటం నీలో చూశాను నేను, నువ్వు ఆ లక్ష్మివేనా, నా లక్ష్మివేనా నువ్వు అని చెప్పి మిత్ర అడుగుతూ ఉంటే అప్పుడు లక్ష్మి మనసులో, నేను ఎప్పటికీ మీ లక్ష్మినే మిత్రగారు, నాలో ఏ మార్పు రాలేదు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇటు పక్క మిత్ర అంటాడు, అసలు అప్పటి లక్ష్మి నిజమా, ఇప్పటి లక్ష్మి నిజమా, ఎంత ఈజీగా ఒక షర్ట్ తీసి మార్చి ఇంకో షర్ట్ వేసుకున్నట్టు అంత ఈజీగా నువ్వు నన్ను నీ మనసులో నుంచి తీసేసావా ఏంటి, నాకేం అర్థం కావట్లేదు, అదే తెగ కన్ఫ్యూషన్గా ఉంది అని చెప్పి మిత్ర అంటాడు. పక్క మనీషా అరవింద దగ్గరికి వచ్చి, ఆంటీ ఏం చేస్తున్నారు అనగానే, అక్కడ మీ అంకుల్ తెగ కష్టపడిపోతున్నారు, కోడల్ని సాగనింపాలి వేరే ఇంటికి అని చెప్పి ఇక వచ్చిన వాళ్ళందరినీ కూడా ఇక ఆహ్వానిస్తున్నారు, ఇక నేను కూడా ఖాళీగా అందుకుండడం, నీ పెళ్లి జరగడానికి నేను కష్టపడుతున్నాను అని చెప్పి అరవింద అంటూ ఉంటే అప్పుడు మనీషా, ఎందుకులేండి ఆహ్వానించడం, ఎందుకంటే పెళ్ళిళ్ళు జరగాలి కదా అని చెప్పి మనీషా అంటూ ఉంటే, ఏంటి పెళ్ళిళ్ళు జరగాలి కదా అంటావేంటి, ఎందుకు జరగవు అని చెప్పి అంటుంది అరవింద. మనీషా అంటుంది, ఒకసారి మీ కొడుకు దగ్గరికి వెళ్ళి చూడనట్టి అక్కడ సిచ్యువేషన్ ఏంటో, మిత్ర లక్ష్మి మళ్ళీ ఇద్దరు కలిసిపోదామని చెప్పి ఇద్దరు దీర్ఘంగా కూర్చొని చక్కగా మాట్లాడుకుంటున్నారంట, పోయిన కడుపు ఎలాగో పోయింది, మళ్ళీ మనం ఎటు కలిసి ఉంటే రేపొన్నాడు కొడుకు కూతురు పుడతారు, మనం ఎంచక్క వాళ్ళకి మంచి పేర్లు పెట్టుకోవచ్చు అని చెప్పి కూర్చొని మాట్లాడుకుంటున్నారంట, పెళ్ళి ఎటు జరగదు కదా మనీషాతోని అని చెప్పి, అసలు నా బతుకు ఏంటి అని చెప్పి నాకు ఏమీ అర్థం కావట్లేదంటే, ఎంత త్యాగం చేశాను, ఏ అమ్మాయినా అలా చేస్తుందా, లక్ష్మిని తీసుకొచ్చి మిత్రకిచ్చి పెళ్లి చేశాను, అసలు నా బతికేంటి నాకేం అర్థం కావట్లేదంటీ అని చెప్పి మనీషా అంటుంది. అరవింద, నువ్వేం కంగారు పడకు మనీషా, నేను మాట్లాడతాను మిత్రతోని అని చెప్పి ఇక అరవింద బయలుదేరుతుంది. ఇక అరవింద మిత్ర దగ్గరికి వెళ్ళగానే ఇక మిత్ర అంటాడు, అసలు ఇన్నాళ్ళు నీ మనస్తత్వం చూసి మోసపోయాను లక్ష్మి, నువ్వు ఊసరి వెళ్ళిలాగా ఎప్పుడు పడితే అప్పుడు నీ ఇష్టానికి రంగులు మార్చేస్తావు అని చెప్పి అంటూ ఉంటే ఇటు పక్క దేవ్యాని అనంత కూడా వింటారు, ఇటు అరవింద కూడా వింటుంది. రంగులు మార్చడమే వచ్చుంటే నేను ఇలా ఉండేదాన్ని కాదు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, వద్దు లక్ష్మి ఇంకేం చెప్పకు, నీ అభిమానం ఒక నాటకం, నీ ప్రేమ అంతా ఒక బూటకం, అనవసరంగా నేను పిచ్చివాళ్ళలాగా నేను నమ్మాను, నువ్వు ఒక ప్యూర్ హార్ట్ లాగా నా కోసం ఇష్టపడుతున్నావు, నిజంగా నన్ను ఇష్టపడుతున్నావు అని చెప్పి నేను మోసపోయాను అని చెప్పి మిత్ర అంటాడు. నా వల్ల నీ కడుపులో బిడ్డ పెరుగుతున్నాడు అని చెప్పి నేను ఎంతో ఆరాటపడ్డాను, కానీ నువ్వు నన్ను వద్దనుకున్నావు,
నీ కడుపులో పెరుగుతున్న నా బిడ్డని కూడా వద్దనుకున్నావు. అసలు ఒకప్పుడు లక్ష్మికి ఇప్పుడు లక్ష్మికి ఎంత తేడా. అసలు ఇక నిన్ను నా జీవితంలోనికి ఇక ఎప్పటికీ రానివ్వలేను అని చెప్పడానికే నేను నిన్ను పిలిచాను అని చెప్పి మిత్ర చెప్తాడు. ఇక లక్ష్మి షాక్ అవుతుంది. అసలు మా నాన్న వేరే పెళ్ళి అనగానే ఎగిరి గంతేసి వెంటనే ఒప్పుకున్నావు. అసలు నీ కడుపులో బిడ్డను కూడా ఎంతో ఈజీగా తీసుకున్నావు. ఇవన్నీ చూసి అసలు నువ్వు చేసిన పనులు ఇవన్నీ తలుచుకుంటూ ఉంటే నీ మీద ఉన్న కాస్త అభిమానం, ప్రేమ కూడా మొత్తం అంతా చెరిగిపోయాయి. చూడు, నీ మెళ్ళో తాళి పడిన మరుక్షణం నీ మొహం నాకు జీవితంలో చూపించకు అని చెప్పి మిత్ర చెప్తాడు. గుండె పగలడం అంటే ఏంటో నాకు తెలుస్తుంది లక్ష్మి. ఇంకెప్పుడు నీ మొహం మాత్రం చూపించుకు. నేను కూడా నిన్ను ఎప్పుడు చూడదలుచుకోలేదు. గుడ్ బై అని చెప్పి మిత్ర అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరోపక్క దేవ్యాని అనంత అమ్మయ్య వీళ్ళిద్దరు ఎక్కడ కలిసిపోతారో అని అనుకున్నాము. పోన్లెట్ ఒక టెన్షన్ తీరింది అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ తర్వాత అరవింద కూడా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఇక లక్ష్మి బాధపడుతూ అటువైపుగా వెళ్తూ ఉంటే ఇక ఏదో స్టాండ్ తగిలి అలా పడిపోతుందన్నమాట లక్ష్మి. ఇక గబగబా మిత్ర వచ్చి ఏమైంది లక్ష్మి, పడిపోయావు, కాలు ఏమైనా బెనికిందా ఏంటి అని చెప్పి లక్ష్మి కాలు పట్టుకొని చూస్తూ ఉంటాడు. ఇక లక్ష్మి షాక్లో అలా చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడు లక్ష్మి అలా చూస్తూ ఉంటే ఇక మిత్ర ఏం లేదు, ఒక సాటి మనిషిలాగా హెల్ప్ చేయడానికి వచ్చానంతే, ఇక మీదైతేనా కొంచెం చూసుకొని నడువు అని చెప్పి మిత్ర అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత లక్ష్మి వచ్చేస్తూ ఉంటే ఇక ఎదురుగా జయదేవ్, వివేక్, జాను ఉంటారు. అమ్మ లక్ష్మి, మిత్ర ఏమన్నాడు, ఇక కలకాలం నీతోనే నా జీవితం అని చెప్పి అన్నాడా, తన మనసులో ఉన్న ప్రేమ చెప్పేశాడా నీకు అని చెప్పి అంటూ ఉంటే ఇటు పక్కన జాను ఏంటక్క ఇంత అడుగుతున్నాం, ఏం మాట్లాడు చెప్పు అని చెప్పి చెప్పు, బావగారు ఏమన్నారు, నీతో కలిసి ఉంటా అన్నారా అని చెప్పి జాను కూడా అడుగుతూ ఉంటే లేదు పెదనాన్న అని చెప్పి సంజన వచ్చి చెప్తుంది. అంటున్నావు అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే అవును పెదనాన్న, నేను మొత్తం విన్నాను. అసలు లక్ష్మి వదిన మీద ఎంత కోపం ఉందో మొత్తం కోపం అంతా బయట పెట్టాడు అన్నయ్య. అసలు జీవితంలో నీ మొహం చూపించద్దు అని చెప్పి వదిన చెప్పాడు. మనం అనుకుందైతే ఒకటి జరిగింది అని చెప్పి సంజన బాధపడుతూ ఉంటే అప్పుడు జయదేవ్ నేను ఒకటి అనుకుంటే ఒకటైపోయిందా, ఇప్పుడు ఏంటి, ఏం చేయాలి అని చెప్పి జయదేవ్ బాధపడుతూ ఉంటే అప్పుడు లక్ష్మి లేదు మామయ్య గారు, మీరు ఊహించిందే నిజం. మిత్ర మనసులో నేనున్నాను, కానీ ప్రజెంట్ ఆయన నన్ను అపార్థం చేసుకున్నారు. ఆయనకి కోపం ఉంది నా మీద, కానీ ఆయన ఖచ్చితంగా ఆయనలో మార్పు వస్తుందని నాకు ఇప్పుడిప్పుడే కొంచెం నమ్మకం కలుగుతుంది. ఆయన కోపం చూస్తే నాకు నమ్మకం కలుగుతుంది మామయ్య అని చెప్పి లక్ష్మి అంటుంది. వివేక్ అంటాడు అదేంటి వదిన, అన్నీ నిన్ను అసహించుకుంటున్నాడు అంటే నీకేమో ధైర్యం వస్తుంది అంటున్నావు, అదేంటి వదిన నాకేం అర్థం కావట్లేదు అనగానే అప్పుడు లక్ష్మి ఇలా అంటుంది మిత్ర గారికి నా మీద కోపం ఉంది, కానీ నా మీద ప్రేమ ఉండబట్టే ఆ కోపం వస్తుంది. నాకు ధైర్యం ఉంది, ఖచ్చితంగా పెళ్లి జరిగే లోపు ఆయనలో మార్పు వస్తుంది, ఆయన మనసులో ప్రేమ బయట పెడతారు అనగానే అప్పుడు జయదేవ్ పోన్లే అమ్మ, నీకు నమ్మకం ఉంది కదా, అయితే మనం ఆఖరి నిమిషం వరకు వెయిట్ చేయొచ్చు. సరే వివేక్, జాను మీతో పని ఉంది అని చెప్పి జయదేవ్ పక్కకు తీసుకెళ్తారు. ఆ తర్వాత సంజన అంటుంది నన్ను క్షమించొదినా, అన్నయ్య ఇన్ని మాట్లాడడానికి కారణం నేనే, ఇప్పుడే వెళ్ళి నిజం మొత్తం చెప్పేస్తాను అనగానే అప్పుడు లక్ష్మి నిన్ను ఇన్ని మాటలు పడింది నువ్వు ఇప్పుడు వెళ్ళి నిజం చెప్పడానిక, నువ్వు నోరు విప్పావంటే నా మీద ఒట్టే అని చెప్పి లక్ష్మి ఒట్టు వేయించుకుంటుంది. మరో పక్క మనీష, అనంత, దేవి అని మాట్లాడుకుంటూ ఉంటారు. పోన్లే గన్ను ఇలా వచ్చి అలా వెళ్ళిపోయినట్టు అనిపించింది, పోన్లే మనమైతే సేఫ్, మిత్ర నన్నే కోరుకుంటున్నాడు, నాతోనే పెళ్ళి అని చెప్పి సంతోషంగా మనీష ఉంటుంది అని అంటుంది. పోన్లే ఇక లక్ష్మి టెన్షన్ నీకు ఉండదు అనగానే లేదంటే ఈ లక్ష్మి ఎప్పుడైనా ముళ్ళులాగా అడ్డుపడుతూనే ఉండొచ్చు, ఈ డమ్మీ పెళ్లి కొడుకుని నిజం పెళ్లి కొడుకుని చేయాలి అనగానే అలా ఎలాగా, వాళ్ళు డమ్మీ కదా అంత ప్లాన్ చేసింది, ఇదంతా నాటకం కదా అనగానే నేను ఈ పెళ్లి కుదరంగానే వాడి గురించి మొత్తం అంతా ఎంక్వైరీ చేశాను, వాడి గురించి ఒక గుట్టు నా దగ్గర ఉంది, కాతే ఈ డమ్మీ పెళ్ళే తెలియలేదు నాకు. సరే నా దగ్గర ఉన్న గుట్టుతోని వాడిని మన దారికి ఎలా నప్పించుకోవచ్చు, లక్ష్మి మెడలో నిజంగానే తాళి కట్టేస్తే ఇక శాశ్వతంగా లక్ష్మి వాడి పెళ్ళం అయిపోతుంది, ఇక మిత్ర జోలికి రాదు లక్ష్మి అని చెప్పి ఒక ప్లాన్ చెప్తూ ఉంటుంది. దేవ్యాని వావ్ మనీషా, నీ బుర్రలో ఇన్ని తెలివితేటలు అంటే నిజంగా నాకు అనంత మీద అసూయ పుడుతుంది, ఫస్ట్ టైం నువ్వు నా కూతురుగా ఎందుకు పుట్టలేదా అని నిజంగా నాకు అలా అనిపిస్తుంది అని చెప్పి దేవ్యాని అంటుంటే సరే అంటే మీరు మరీ పొగడకండి, నాకు మళ్ళీ దిష్టి తగులుతుంది అని చెప్పి అంటుంది మనీషా.